సామాన్య కార్యకర్తలు ఎందుకు పశుపతి గారు మరొక క్వశ్చన్, అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా? ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్స్ మనకి ఎట్లా జరిగి అందరికీ తెలిసిందే. స్పీకర్ చేసి ఇంతకు ముందు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పున్నారు, ఒకవేళ అసెంబ్లీలో మా గళం వినిపించకపోతే అని. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాయిస్ వినిపించడానికి కూడా లేకుండా ఎంతవరకు సస్పెండ్ చేసేవారు, ప్రతి ఒక్క రోజు ఎంతమంది బయటకు వెళ్ళేవారు. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా స్టార్ట్ కావడం పాప అసలు అసెంబ్లీనా, అది ప్రజల ధనంతో నడిపించేటువంటి అసెంబ్లీ కదా అని ఒక ప్రశ్న సాధారణ వ్యక్తికి కూడా వచ్చే విధంగా నడిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ఏజిక్ కూడా లేకుండా కూర్చోవయ్యా అని చెప్పడం కానీ, లేదంటే మినిస్టర్స్ మాట్లాడినటువంటి తీరు కానీ, నిండు అసెంబ్లీ సాక్షిగా అసలు రాజకీయాలైనటువంటి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి దూషించడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందా, ప్రజల తరపున కొట్లాడడానికి, క్వశ్చన్ చేయడానికి? ఎందుకంటే ఉదాహరణకు గత ముఖ్యమంత్రి కొడుకుగా 14 నెలలు జైల్లో ఉండి మనం అనుకుంటాం, అంటే అంత హోదా ఉన్న వ్యక్తి, అన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అంత ప్రజామరణంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయట ప్రపంచానికి రావాలంటే ఎంతో బాధపడుతుంటారు. మరి అటువంటిది అప్పుడేమీ ఆలోచించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 56 రోజులు 53 రోజులు చంద్రబాబు ఉన్నారు, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు కదా. అంటే రాజకీయం వేరు, ఆర్థిక పొరపాట్లు. సో రాజకీయం కోసం తప్పకుండా వస్తారు, అది పెద్దగా ఏం పట్టించుకుంటారు అనేది నేను అనుకోవట్లేదు. ఒకవేళ అటువంటిదే కనుక పునరావృతం అయితే అదే ప్రశ్నలు అదే మళ్ళీ ప్రజలు కూడా ఆలోచిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఆయన ప్రవర్తించిన తీరు మళ్ళీ మీ కేబినెట్ అలా ప్రవర్తిస్తే బాగుండదు కదా అనేటువంటి ప్రజలకు ఒక సంకేతం వెళ్తుంటుంది. ఉదాహరణకు జయలలిత కరుణానిధి గారిని బట్టల్లో అంటే ఎంత బలవంతంగా అరెస్ట్ చేశారు, కరుణానిధి గారు జయలలితను ఎలా చేశారు, ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచిస్తుంటారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే విధానం బట్టి మళ్ళీ ప్రజా తీర్పు ఉంటుంది. అందుకని ప్రజా తీర్పు ప్రకారం మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఒక సత్యనారాయణ గారు మెచ్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక వయసు రీత్యా, అనుభవం రీత్యా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి పార్టీలకు అతీతంగా వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రజా సమస్యల పైన పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో వాళ్ళు గెలిచిన వాళ్ళు కాబట్టి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా వి షుడ్ వెల్కమ్. వాళ్ళు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్తున్నారు, ఏమని అంటున్నారు, మేము అధికారంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్ష పార్టీ కూడా, అంటే మేమే అధికారం మేమే ప్రతిపక్షం, అంటే తప్పులను ఎప్పుడు కూడా విత్ ఇన్ ద క్యాబినెట్ లో విత్ ఇన్ ద వాళ్ళ పవన్ కళ్యాణ్ అది కూడా ఉంది. గతంలో మీరు అంటే గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రతిసారి క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని క్వశ్చన్ చేయరు, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడు అధికారంలో మేముంటే ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీకు చంద్రబాబు చేసే తప్పులు కనిపించవా అని. ఇప్పుడు అందరూ కూడా మూడ్ మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా గతంలో ఉన్న దానికన్నా భిన్నంగానే ముందుకెళ్తున్నారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు ట్రాఫిక్ గురించి కానీ లేదంటే కాన్వే గురించి కానీ మాట్లాడినటువంటి చంద్రబాబు ఈసారి మాత్రం కొత్త ఒరవడితో కొత్తగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు చేసినటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే ఛాన్స్. ఒకసారి ఓటమి అనేది ఎన్నో విజయాలకు సంకేతాలు ఇచ్చేటువంటి లెసన్స్ నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అటువంటి ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు మనం ఆ లెర్నింగ్స్ అన్ని అడాప్ట్ చేసుకుని మళ్ళీ ప్రజలకు అనుకూలంగా బిహేవ్ చేస్తారో అప్పుడే ఒక నిజమైన రాజకీయ నాయకుడు అనేది. చూద్దాం, చాలా మార్పులు రాబోతున్నాయనేదే తెలుస్తుంది. సత్యనారాయణ గారు ఏం చెప్తారు? గతంలో మాదిరిగా కాకుండా పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది ఈసారి పరిపాలన, చంద్రబాబు నాయుడు తీరు ఇదంతా కూడా అని తెలుస్తోంది. దానికి తోడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది, ఏమో తప్పే ఉంది, 2.5 years సీఎం ఒకరు, 2.5 సీఎం పవన్ కళ్యాణ్ అనే ప్రతిపాదన తీసుకొచ్చిన తప్పేం లేదేమో, అది కూడా రావచ్చేమో అని ఒక డౌట్ కూడా మరొకసారి తెర మీదకి వచ్చింది. ఒకవేళ ఉంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా, మన కర్ణాటకలో కూడా ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. సరే, మన రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, తప్పేమీ కాదు. ఈరోజు వీళ్ళందరి ముందు అమరావతి అనే రాజధాని సవాలు మన ముందుంది. వీళ్ళ రాజకీయాల కంటే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం. రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తెర మీదకి తీసుకొచ్చి ఏ విధంగా రాజకీయాన్ని చిన్నభిన్నం చేసి ఫస్ట్ క్యాబినెట్ గురించి మాట్లాడితే ఇంకా రేపటి నుంచి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నుంచి అమరావతి భూములు, రాజధాని నిర్మాణం గురించి మాట్లాడదాం. సమయం లేదు కాబట్టి క్యాబినెట్ కూర్పు గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా మేడం,
క్యాబినెట్ లో ఖచ్చితంగా, ఎందుకంటే జనసేన పార్టీలతో పాటు కింద ఉంటదని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇందాక చెప్పాను మీకు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అది ఆశించారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆశించారు, ఓటు ఆ విధంగానే వేసారండి ఖచ్చితంగా. సీఎం అంటున్నారు. మొన్న కూడా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సతీమణి బొట్టు పెడుతుంటే వేతలకం దిద్దుతున్నప్పుడు సీఎం అన్నారు అభిమానులు. అభిమానులు అంటారు మేడం, తప్పే ఉంది మేడం. సీఎం కావాలి అని కోరుకుంటారు. ఒక నిమిషం వెంకటేశ్వరరావు గారు, మీకు ఛాన్స్ ఇస్తాను, తప్పకుండా ఛాన్స్ ఇస్తాను. తన అభిమానులు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి స్లోగన్స్ ఇస్తారు మేడం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చారు. నేను నా డిబేట్స్ లో నేను పట్టుగా చెప్తుంటా, అనుభవం అనేటువంటి రాజకీయ వాతావరణంతో కూడినటువంటి అభివృద్ధికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆ విధంగా రాజకీయాలు ఉండబోతున్నాయి. కానీ ఖచ్చితంగా మనం వెళ్లాల్సిన పరిస్థితులు కూడా అలా ఉన్నాయి మేడం. ఎందుకంటే అక్కడ పరిపాలన స్టార్ట్ చేస్తే గానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎంత రంధ్రాన్ని చేసించాడో ఈ ప్రభుత్వాన్ని తెలియదు కదా మేడం. ఏ ఆస్తులు ఎక్కడెక్కడ తాగడి పెట్టారో ఉన్నటువంటి వ్యక్తి అన్ని కూడా బయటకు వస్తాయి. గతంలో మీరు చేసినటువంటి అందుకే నేను ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ చేసిన బయటకు వస్తాయి. ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలకు తెలిసినటువంటి ఆయన వెనకాల అభివృద్ధి చెందాల్సినటువంటి భవిష్యత్తు ఉంది మేడం. ఒకవేళ ఇంతకు ముందు పశుపతి గారు ఒక లైన్ లేవనెత్తారు, ముందే ఓకే అంటే మనకు వచ్చే ఆఫర్స్ ఏమైనా తగ్గుతాయేమో, కాస్త బెట్టు చేస్తే పెట్టి దానికన్నా ఇంకొంచెం ఎక్కువ పెడతారు కదా, సో ఆ విధమైన వరవడ కనిపిస్తోంది అనేది. ఎప్పటి నుంచో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సీఎం అంటూ ఉంటే మీరు నన్ను ఇక్కడే ఓడించారు, ఓట్లు మాత్రం వేయరు, ఓట్లు వేయకుండా సీఎం అంటే ఎట్లా, ముందు ఓట్లు వేయండి, మన బలాన్ని పెంచండి అని చెప్పున్నారు. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చినారు ఓటర్లు. జనసేన పార్టీకి 21 స్థానాల నుంచి 21 2 పార్లమెంట్ లో నుంచి 2 ఫుల్ ఫ్లెజ్డ్ గా పూర్తి మెజారిటీ అయితే ఇచ్చారు మీకు. సో ప్రజలు కోరుకుంటుంది సీఎం అని చెప్పి మొన్న కూడా అర్థమైంది. సో ఏంటి ఆ ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోందా? వెంకటేశ్వరరావు గారు మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది. ఎవరు పాదయాత్ర వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నారు? ముఖ్యంగా మా పశుపతి గారు చేసినటువంటి వ్యాఖ్యాన్ని, సంభాషణ నుండి అది తీవ్రంగా ఖండిస్తున్నాం. కేబినెట్ లోకి వెళ్ళాలా వెళ్ళకపోవటం అనేది కేవలం ఏదో బెదిరిస్తాకో, ఇంతకన్నా మంచి పదవులు పొందటాకో, లేకపోతే ముఖ్యమంత్రి పదవిని ఆశించటాకో అనేది మాత్రం అది ఎంత మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. రెండు చెప్పాను నేను. అంటే ఒకటి నేను నిర్విరుద్ధంగా ఖండిస్తున్నా. ఇప్పుడు ఎందుకు చేతనంటే మీరు ఒక్కసారి చూడండి, విప్పటం ఆవిర్భావ సభ నుంచి నేటి వరకు పోలింగ్ అయ్యేంత వరకు కూడా ది లైన్ ఆఫ్ స్పీచెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చకుండా ఉండటం కోసం అంతవరకే వారు మాట్లాడారు. కానీ అధికారంలో షేర్ చేసుకుని మేము అధికారంలోకి వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అధికారంలో అనే మాట ఎక్కడ కూడా మేము మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు లేదు? ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి సీఎం అని అరుస్తూ ఉన్నప్పుడు, కేకలు పెడుతున్నప్పుడు సీఎం కావాలని నాకు ఉంది కానీ ఆ స్థాయిలో మనకి బలం లేదు కదా, మీరు బలం ఇవ్వండి అప్పుడు మనం కొట్లాడదామని చెప్పున్నారు స్వయాన పవన్ కళ్యాణ్. ఎక్కడైనా కావచ్చు చెప్పేదా అట్లా కదా చెప్తున్నా. జాన్యువరి నెలలో శ్రీకాకుళంలో జరిగినటువంటి యువగళం లాంటి సభలో, రణస్థలంలో జరిగినటువంటి సభలో వచ్చినటువంటి సంభాషణ మీరు చెప్పారు. మేము కూడా ఇప్పుడు అనేది అదే, మీరు మాకు 175లో 90 సీట్లు ఇస్తే కదా మేము ముఖ్యమంత్రి అనేది. మాకు ముఖ్యమంత్రి 90 సీట్లు ఉండాలి కదా. మీరు పోటీ చేసిన దాంట్లో పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు ప్రజలు, ఓటర్లు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ విధంగా ముఖ్యమంత్రి అవ్వాలని, అంతేగాని బెదిరించో లేకపోతే బెట్టు చేసో ఇట్లా ముఖ్యమంత్రి అవ్వాలని మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా క్యాబినెట్ లో బెర్తా అనే దానికి వెయిట్ చేయమంటున్నారు.
మీరు ఒక విషయం, క్యాబినెట్ Please conclude. అయినా మాకు ప్రతిపక్ష నాయకుడైనా మాకు క్యాబినెట్ హోదా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్ష నాయకుడిగా కూడా క్యాబినెట్ హోదా వస్తుంది. ఇక్కడ మీరు ఏ హోదా కావాల్సింది కావాలనుకుంటున్నారు? ఏంటంటే అంటే ఏ శాఖ ఇప్పుడు ఉన్నది, ఇంతకు ముందు ఐటీ అడిగితే కాదు అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, అట్లా మీకు ఈ శాఖ అయితే మాకు కావాలి అనుకుంటున్నాం అనేది ఏదో కొంత మీరు ఉంటుంది అట్లా కదా ఎందుకు ఎక్స్పెక్టేషన్. అనుకుంటున్నారు? మీరు మేము ప్రతిపక్షంలో ఉండి ఒక షాడో మినిస్టర్స్ లాగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన అందించే దాంట్లో ఒక భాగస్వామ్యం అవుతామని మీరు ఎందుకు అనుకోరు? అదే మేము చెప్పాము వెంకటేశ్వరరావు గారు, నేను అదే మేమేం కాదనట్లేదు, రెండు సైడ్లు చెప్తున్నాం అంతే. సుపరిపాలన అందించాలని దాంట్లో షాడో క్యాబినెట్ లాగా ఉంటాం, నేర్చుకుంటాం. మా ఎమ్మెల్యేలందరూ కూడా అనుభవజ్ఞులు అవుతారు. సత్యనారాయణ గారు అంటున్నారు ఓకే, కదా, అనుభవం చూద్దాం అనుభవం అనుభవం. చూద్దాం. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, అందుకనే ఏంటంటే వేచి చూద్దాం. వేచి చూద్దాం. ఓకే, ఇది వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఖచ్చితంగా ఇప్పుడు మేము మా పాత్ర ఏంటంటే ప్రజలు ఒకరికి తీర్పు ఇచ్చారు, వాళ్ళ పరిపాలన చూస్తాం, పరిపాలనలో తప్పులుంటే వీలైతే అసెంబ్లీలో మాట్లాడగలుగుతాం, అసెంబ్లీలో మాకు గళం వినిపించనీయకుండా ఉంటే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్తాం. ప్రభుత్వం ఏ తప్పులు చేసినా ప్రతి క్షణం ఎత్తి చూపిస్తాం, వీలైనంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతాం, మళ్ళీ నెక్స్ట్ 2029లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మరొకసారి ఏపీలో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? అది కదండి, ఆ ఛాన్స్ మేము మీకు ఇస్తామేమో, అది ఆలోచించండి. ఏదైనా కావచ్చు, వాళ్ళ పాత్ర వారు పోషిస్తారు, మీరు ఛాన్స్ ఇచ్చేకంటే. ఆ ఛాన్స్ ఇప్పుడు మీకు ఇచ్చింది మేం కాదు, ప్రజలు ఇచ్చారు. రేపొద్దున మాకు ఇచ్చేది కూడా ప్రజలు, మీరు కాదు. ఫస్ట్ నుంచి అంటే కాస్త బ్యాక్ అవడానికి సమయం అయితే తీసుకున్నారు, ప్రజల పక్షాన పోరాడతామని చెప్తూ ఉన్నారు. జగన్ కూడా ఓడిపోయినటువంటి అందరినీ కూడా పిలిచి మాట్లాడున్నారు వైసీపీ నేతలతో, వారికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ముందుకెళ్ళని అంటున్నారు, కార్యకర్తలకి అండగా ఉండని అంటున్నారు. ఏదైనా కావచ్చు, ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం. దానికి తోడు ఈ రోజు మన డిబేట్ లో మాట్లాడిన మెయిన్ టాపిక్, గెలిచినా ఓడినా రాజకీయాలు శాశ్వతం కాదు. ఏ రాజకీయ పార్టీ, గవర్నమెంట్, ప్రభుత్వం మనకి శాశ్వతంగా ఉంటుంది తప్ప గెలుపోవటం సహజమే జరుగుతూ ఉంటాయి. సో ఎవరు దయచేసి కక్షలు కావేశాలతో ప్రాణాల మీద తెచ్చుకొని హత్యలు చేయడం వల్ల ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తుంది. ఆలోచించండి, విజ్ఞులుగా ఉండండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి, ఎవరిని హత్యలు చేయకండి, దాడులు కూడా చేయకండి. గెలుపోవటంలో ఓడిపోయామా, మరొకసారి గెలవడానికి ప్రయత్నిద్దాం. గెలిచామా, ఆ బాధ్యత నిర్వర్తిద్దాం.